అవుతుంది వాళ్ళతో. నిన్న చూసారు కదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఎండలు వస్తే పొలాలు వెళ్ళిపోక ఏం చేస్తే అంటాడు. ఎండలు వస్తే పొలాలు వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ ఏది అనుకున్నట్టు, ఎండలు వచ్చి నీళ్ళు ఇస్తే పొలాలు పోతాయి. కానీ మన వార్తల్లో గొల్లు గొర్రెలని అన్ని చూపెడుతుంది, నాకైతేం కాదనిపించింది. అసలు మా రాయసరి ముత్తురాసలు అండి, నేను గొర్రెలు ఉన్నాయి కానీ ముత్తురాసలు రాసేవారు నిన్న దాన్ని నిద్రపోయేది. అంత కరువులో కూడా సైకిల్ నింపినా మన పెద్ద రైతు అవులే. నమస్తే నమస్తే. ఈ బావి ఎవరిది? వెంకరెడ్డి. వెంకరెడ్డి కాదండి, సైజులో వాళ్ళని సైజు బొందు సైజు వాళ్ళది వాళ్ళది ఇద్దరిది, బిక్కుది బొండు సైజు ఇద్దరిది. ఇది బాగా ఇది అది ఇద్దరిది. ఈ పొలం అంతా వాళ్ళే పాపం ఎండిపోయింది. అంతే గుడి అంతా ఎండిపోయింది. మన రెడ్డి గారు కాడికి ధరంపురం కాడికి గుడ్డు వచ్చింది సారు. సార్ నువ్వు ఉన్న రోజులు అయితే మా ఊళ్ళో పంట పండి ఊగులు ఊగింది. ఇప్పుడు ఎన్ని పండుగ అసలు చూడు ఏడ్చేస్తున్నాం మేము. నిజం మా చెరువు కూడా ఎండిపోతూనే ఉంది, ఇంకా రాయి చెరువు కూడా. అప్పుడు డబ్బుకుంది నేను కానీ అప్పుడు 2 రోజులు వర్షానికి, ఆ 2 రోజులు వర్షం లేకపోతే చుక్క కూడా దొరకపోతే బువ్వ కూడా దొరకవు. మాకు ఉన్న పొలాలు కూడా రాసి రాయి చెరువుకి ఎంత సాయం చేసిండో జగదీశ్వర్ రెడ్డి. కేసీఆర్ పైన ఆయన కేసీఆర్ ఉండబట్టి మనం బతికినాం. అప్పుడు ఇక్కడ కాళేశ్వరం కట్టబట్టి కాళేశ్వరం నీళ్ళు తెచ్చిండు, 300 కిలోమీటర్లు తెచ్చిండు. కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేదు అస్సలు. అది ఇప్పుడు ఇవాళ ఇట్ట నొక్కి, ఇప్పుడు మనం ఈడ టాటర్ కాడ నొక్కం, గట్ల గిట్ల బటన్ నొక్కితే చాలా ఆంచెలు వస్తాయి నీళ్ళు. కానీ చేస్తలేరు రోజు దాల్చుకుంటా నిన్నే ముసలోడు రోజు. నువ్వు ఉన్న రోజు పోయింది, నువ్వు ఇచ్చే ఉన్న రోజు నీళ్ళు నడిపారు. మాకంతా రైతు బంధు కూడా రైతు బంధు పోయింది, బ్యాంకు పోయింది, 2 ఏళ్ళు పెంచాను అయిపోయింది. గాడు రోజు తీసుకొని బస్ ఇచ్చాడు.